ప్రారంభోత్సవం జరిగింది. 1,50 లక్షలు అంటే చాలా పెద్దది. 2 ఫ్లోర్లు, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ తోటి ఇక్కడున్న ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకి ఎవరికైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలా, ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక గ్రంథాలయం చాలా యూస్ఫుల్. మనకందరికీ తెలుసు ఏ విధంగా ఒక ఆలయం నిర్మిస్తే ఇట్లా భక్తి పెరిగితే సొసైటీ బాగుంటుందో అదే మాదిరిగా ఒక గ్రంథాలయం నిర్మిస్తే ఒక తరం విఘ్నులు అవుతారు. ఎంతో గ్రంథాలయంలో ఈ పుస్తకాలు చదివితే అందరికీ ఇక్కడ పుస్తకాలు చదివేవారు పేదలు కావచ్చు, ధనికులు కావచ్చు, ఎవరైనా సమానమే. అందరికీ పుస్తకాలు అదే చదువుకున్న వాళ్ళు వాళ్ళ తెలివితేటలు పెరుగుతుంది, అన్నిటికీ యూస్ఫుల్. ఇప్పుడు ప్రైవేట్లో కొంతమంది ఉన్నవాళ్ళు ఇంటర్నెట్ కావచ్చు, వేరే వేరే విషయాల్లో వేరే కోచింగ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు పుస్తకాలు తీసుకొని చదువుకునే కెపాసిటీ ఉంటుంది. చాలామంది మన పేదవాళ్ళు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు మంచి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని అనుకుంటారు, కానీ వారికి వసతులు లేక వారు వెనుకబడిపోతారు. కాబట్టి ప్రభుత్వం మరియు ఈ గ్రంథాలయ మేడ్చల్ డిస్టిక్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్న, స్టేట్ గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు బాగా కృషి చేసి దీనికి ఇక్కడ 1,50 లక్షలు తిరుమలగిరికి, 1,50 లక్షలు బొలారంకి, 1,50 లక్షల రూపాయలు బోయినపల్లి ప్రాంతాన్ని కూడా కేటాయించడం జరిగింది. మన కంటోన్మెంట్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు మంచి స్థానంకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అందరికీ ఈ గ్రంథాలయ ద్వారా వాళ్ళకి చదువుకోవడానికి వీలవుతుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, అన్నిటికీ ఈ గ్రంథాలయం చాలా యూస్ఫుల్. ఇదే కాకుండా నేను చాలామందికి మీ ద్వారా తెలుపుతున్నా ఏంటంటే కంటోన్మెంట్ నిరుద్యోగులకి ఎవరికైనా స్టూడెంట్స్కి ఏంటంటే మీకు ఒకవేళ చదువుకున్నాక ఏమైనా అర్థం కాలే పుస్తకాల ద్వారా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, ఎవరైనా గైడెన్స్ కావాలంటే కూడా ఒక ఫ్యాకల్టీని నా సొంత నిధులతో వారిని కేటాయించి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిటీ చేసుకొని మీరు కూడా మంచి ఉత్తీర్ణంగా అందరూ మంచి ర్యాంకులో పాస్ అయ్యి మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలనేసి ఆలోచన. కంటోన్మెంట్ ప్రజలకి అత్యధిక ఉద్యోగాలు గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ నుంచి రావాలని నేను ఇది ఒక ప్రయత్నం. మీ అందరికీ తెలుసు గతంలో ఏంటంటే నామమాత్రానికి నోటిఫికేషన్ ఇస్తుండే, దాని తర్వాత వేరేలతో కేసులు వేపిస్తుండే, ఉద్యోగాలు ఎవరికి వచ్చేది కాదు. మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులకు అందరికీ నోటిఫికేషన్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ ఎల్బీ స్టేడియం సాక్షిగా అందరికీ కూడా సర్టిఫికెట్లు ఇచ్చారు, అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. ఇంత ఫాస్ట్గా ఈ 2 సంవత్సరాలనే మనం ఇవ్వగలిగినాం. గతంలో మన అందరికీ తెలుసు సెంట్రల్లో గవర్నమెంట్ రాకముందుకు బీజేపీ సర్కార్ ఏం చెప్పింది, మోదీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను వారియలే. ఈడకి కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. నీళ్లు వాళ్ళకే పోయింది, నిధులు వాళ్ళకే పోయింది, నియామకాలు వాళ్ళ కుటుంబం జరిగింది, రాష్ట్ర ప్రజలకు ఏం జరగలే. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష్యం ఏంటంటే విద్యకి, ఆరోగ్యానికి ప్రత్యేక దృష్టి సారిస్తుంది. అందరు ఆరోగ్యంగా ఉండాలా, అందరికి విద్య బాగున్నప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావడానికి ఇది చాలా చాలా యూస్ఫుల్. కాబట్టి దీని మీద ఎడ్యుకేషన్ మీద మా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇదే మాదిరిగా కంటోన్మెంట్లో ఏమేమి అవసరం ఉందో ఒకటి డెవలప్మెంట్ స్టేట్ గవర్నమెంట్ నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తానని తమ ద్వారా తెలుపుతూ మీరు కూడా అందరికి చెప్పండి. ఇంత పెద్ద ఎత్తున ఇది నిర్మించారు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అందరూ ఐఏఎస్, ఐపీఎస్ కావాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తారు. నలంద విశ్వవిద్యాలయం సాక్షిగా, తక్షశిలా విశ్వవిద్యాలయం సాక్షిగా ప్రపంచానికి నాగరికత నడకలేని దేశాల్లో భారతదేశం కనిపిస్తుంది. పుస్తక జ్ఞానమే నిజమైన జ్ఞానం. పుస్తక జ్ఞానమే ఒక తరం ఆర్జించిన జ్ఞానాన్ని మరొక తరానికి అందించే నిధులు రావాలి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అనేది మనకి ఏ రకంగా ఉండదు. కంటోన్మెంట్ డబ్బులతోనే కంటోన్మెంట్ డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి మనకున్న ఎమ్మెల్యే గారు ద్వారా స్టేట్ గవర్నమెంట్ ఇలాంటి అంటే లైబ్రరీ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇలాంటి వాళ్ళ ద్వారానే చేసుకోవాల్సిన విషయం ఇది. కంటోన్మెంట్ బోర్డులో అంత నిధులు ఉండవు. ప్రజలకు మన పైసలు మనమే చేసుకుంటున్నాం డెవలప్మెంట్ కోసం కాబట్టి ఏదేమైనా ఇవాళ ఇది జరగడం చాలా సంతోషంగా. మీరు బోయినపల్లి అంటున్నారు, బోయినపల్లిలో ఆల్రెడీ శంకుస్థాపన జరిగినట్టుంది. అది ఎందుకు ఆగింది దానికోసం క్లారిటీ ఇవ్వండి. రెండోది బొల్లారంలో కూడా పిల్లల వరకు వచ్చి ఆగిపోయింది. గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ తోటి ఈరోజు ఈ గ్రంథాలయం కట్టడం ఇంతవారికి కంటోన్మెంట్ చరిత్రలో ఏనాడు జరగని గ్రంథాలయం మీద
ఫస్ట్ టైం 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మనందరికీ తెలుసు, ఒక ఆలయం నిర్మిస్తే భక్తి పెరుగుతుంది, ఒక గ్రంథాలయం నిర్మిస్తే ఒక తరం జ్ఞానులైతారు, ఇంకా విజ్ఞానులైతారు, ఒక తరమే మారుతుంది. ఈ గ్రంథాలయం అనేది చాలా చాలా అవసరం. మనం చిన్నప్పుడు గ్రంథాలయం లేనప్పుడు చదువుకున్న సమయంలో గ్రూప్ స్టడీస్ అని మనం 4-5 కలిసి ఒక దగ్గర చదువుకున్న వాళ్ళు 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు